శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక బ్రహ్మరాత. రాసినవారు పోలంకి వెంకటరామచంద్రమూర్తి. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరా, మంచి మొగుణ్ణి చూసి పెళ్లి చేయవద్దు. అక్కడే వచ్చింది పేచీ భార్యాభర్తలకు. మా అక్క కొడుకున్నాడు గదా, అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారి అబ్బాయికే పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా కుదురుతుంది అన్నది. పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజు తగాదా పడుతూ ఉండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, నేను రాజును, నాకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు. కూతుర్ని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనల్లుణ్ణి రప్పించి ఓ మేడలో దాచి ఉంచాడు. పురోహితుణ్ణి పిలిపించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాడు. రాణి మాత్రం ఊరుకుందా? లేదు. కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని, నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకుని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రివేళ ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది. పెళ్ళికొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉండి సుశీల నా పెళ్ళాం అవుతుందంటే నా పెళ్ళాం అవుతుందని లొట్టలు వేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడ్డానికి ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళుతున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడి కేసి చూసి, ఏమయ్యా బ్రహ్మ, ఆఖరికి ఈ పెళ్లి కొడుకులు ఇద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరికి ఎప్పుడు ఏమేమి జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనని పుట్టించేటప్పుడే మన నుదుటి మీద రాసేస్తాడు. సుశీలకు కూడా అలా నొసటి మీద రాసే ఉంటాడుగా మరి. అంచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవరికీ దక్కది పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అనే అప్పటికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది. అలా అయితే ఈ అమ్మాయికి కాబోయే మొగుడెవరో చూపించు అని నిగ్గదీశాడు ఆయన. అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజవీధిని దున్నపోతెక్కిపోతున్న ఓ కుంటివాణ్ణి చూపించి, ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నవమన్మధుల్లాంటి కుర్రాళ్ళిద్దరూ అక్కడ కాచుకుని కూర్చుంటే ఆఖరికి ఆ కుంటివాడికి పెళ్ళం అవుతుందా ఈ పిల్ల? అలా ఎన్నటికీ జరగకూడదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఈ పిల్లకి నేను అలా రాసి పడేశాను. ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈశ్వరుడు ఎందుకు వీలవదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తితో, విష్ణుమూర్తి, నువ్వు కాసేపు అలా నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోవోయి, నీ వాహనమైన గరుత్మంతుడికి ఓ పని చెప్పాలి అన్నాడు. విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి వదిలాక ఈశ్వరుడు, పక్షిరాజా చూడు, నడవలేక దున్నపోతునెక్కి వస్తున్నాడే, ఆ కుంటివాణ్ణి తీసుకెళ్ళి సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవిలో దిగవిడిచి చక్కగా రా అన్నాడు. చెప్పిందే తడవుగా గరుత్మంతుడు నగరంలోకి వాలి ఆ కుంటివాణ్ణి అమాంతంగా కాళ్లతో తన్నుకుపోయి 7 సముద్రాలకు అవతల ఉన్న అధ్వాన్నపు అడవిలో పడేసి చక్కా వచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడు రాజాంతఃపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న కుంటివాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాంగా అని బ్రహ్మదేవుడి కేసి వేళాకోళంగా ఓ చూపు చూశాడు. పిల్లికి చెలగాటమవుతే ఎలకకి ప్రాణ సంకటం అన్నట్లు ఈ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చి పడింది. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకుని పొట్ట పోసుకునేవాడు. ఇంకా ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరూ లేరు. ఆ పక్షి తీసుకొచ్చి అడవిలో పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోలబెట్టాడు. ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువయ్యి, అయ్యో దేవుడా నా గతేంగాను అని విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నాడు. ఆ దేవుడికి వాడి ఏడుపు వినబడి జాలి వేసి గరుత్మంతుడితో, పాపం ఆ కుంటివాడికి ఆకలేస్తోంది, తినుబండారాలు ఏవైనా పట్టుకెళ్ళి వాడి ముందర పడేసిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా తినుబండారాలు ఏమైనా కనపడతాయేమోనని మెడనెక్కించి చూశాడు. అప్పుడు అతనికి రాణిగారి అంతఃపురంలో బోనకావిడి ఒకటి కనిపించింది. ఆ కావడి వద్ద వాలేటప్పటికి అందులోంచి కప్పున పిండి వంటల వాసనలు కొట్టాయి.
గరుత్మంతుడు ఆ కావడిని ఎత్తుకుపోయి 7 సముద్రాలు దాటి అడవిలో కుంటివాడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి జివ్వున ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద వాలాడు. కుంటివాడు ఆ భక్షణాలు తిందామని డొక్కుకుంటూ వచ్చి ఆ గంపమూత తెరిచాడు. అందులోంచి చటుక్కుమని ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతుల్లో ఉన్న పూలదండని గబుక్కున ఆ కుంటివాడి మెడలో వేసేసింది. వాడు నిర్ఘాంతపోయి చూస్తుంటే దోసిళ్లతో తలంబ్రాలు తీసి వాడి నెత్తిమీద పోసేసింది. వాడి ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుర్ని, నువ్వు చూస్తే ఓ అందమైన రాకుమార్తెలా ఉన్నావు. నేను పూటకి టికాణా లేని కుంటివాణ్ణి. నన్ను నువ్వు ఇలా పెళ్లాడడం ఏమిటి అని అడిగాడు. పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పుకొచ్చింది. నేను మీరన్నట్లు రాకుమార్తెనే. నా పేరు సుశీల. మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని నాకు ఈ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోపెట్టింది. రెండో గంపలో పిండి వంటలు పెట్టింది. ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను. అతడు మూత తెరవడంతోటే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది. మరి కాసేపటికి కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లయి లోపలనున్న నేను మా అమ్మ పంపదలిచిన చోటికే వెళుతున్నానేమో అనుకున్నాను. మీరు మూత తెరవడంతోటే మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెళ్లాడాను అని చెప్పింది. ఈ కథంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఆకలేస్తోందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకుని ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజాంతపురంలో బోనకావణ్ణి గరుత్మంతుడు ఎత్తుకుపోవడం రాణి చూసింది. కానీ దొంగల తల్లికి ఏడవ భయం అన్నట్లు గప్చుప్గా కూర్చుంది. పెళ్లి ముహూర్తం ఆసన్నమైంది. రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనబడకపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగాడు. అప్పుడు రాణి ఒక్క మాటు ఎక్కడలేని కోపం తెచ్చుకుని, ఏమో నాకేం తెలుసు, ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలుగు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే కలుగు చేసుకోవడం లేదు. నా మాట మీరు విననప్పుడు నాకీ సంసారంతో పనేమిటి, ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది. పాపం రాజు తన తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారిస్తూ వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతోటే పెళ్లి కొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలకు మళ్ళీ కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని పోతుంటే ఈశ్వరుడు చూసి, ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు, ఆఖరికి ఆ పిల్ల వీళ్లలో ఒక్కడికి దక్కలేదన్నమాట అన్నాడు. ఎందుకు దక్కుతుంది, నే చెప్పానుగా, ఆ పిల్ల ఆ కుంటివాణ్ణి పెళ్లి చేసుకుని 7 సముద్రాల కవతల అడవిలో వాడితో కబుర్లు చెబుతోంది అని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో పలికాడు. ఈశ్వరుడు ఆ మాట నమ్మక, ఏది అక్కడికి పోయి చూద్దాం అన్నాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకుని సప్త సముద్రాల కవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూశారు. అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రాహ్మలు వచ్చారనుకుని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులను గౌరవించి తినడానికి భక్షణాలు, తాగడానికి నీళ్లు ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు. విష్ణుమూర్తి ఇంత అందమైన అమ్మాయికి మొగుడు కుంటివాడుగా ఉండడం బాగుండలేదని వాడికి కాళ్ళు వచ్చేటట్టు వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడేమో వాడి ఆయుర్దాయం పొడిగించేసి ఆ అమ్మాయికి 5వ తరం ఇచ్చాడు. ఈశ్వరుడేమో వాడికి అందం, ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చేసి అతడు బ్రహ్మతో, నువ్వెలాగైనా చాలా గట్టివాడివయ్యా, నువ్వు రాసిన రాత తప్పలేదు అని మెచ్చుకున్నాడు. ఈ లోపుగా విష్ణుమూర్తి గరుత్మంతుడితో, ఈ దంపతుల్ని మళ్ళీ ఆ రాజాంతపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు. అతడు అలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది. వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు. రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు. సుశీల ఆమె భర్త సుఖంగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. నా కథకి తప్పకుండా కమెంట్లు, లైక్లు ఇస్తారని ఆశిస్తున్నాను. సెలవు.